హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీ పాలసీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్లో పేమెంట్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చెప్దాం అనమాట. సో దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక పాలసీ వాళ్ళ యొక్క అఫీషియల్ మెయిన్ సైట్ ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఆ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయితే అవ్వచ్చు అనమాట. సో వెబ్సైట్ ఈరోజు ఇలా ఉందన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఉంటుంది. రేపు మార్నింగ్ కల్లా వాళ్ళు దీన్ని ఎలా డెవలప్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి హోమ్, అబౌట్ వెబ్ కౌన్సిలింగ్, పే ఫీ ఆన్లైన్, జనరేట్ పాస్వర్డ్, క్యాండిడేట్ లాగిన్, కాంటాక్ట్ అస్, ఎగ్జిట్ ఇలా అనేక ట్యాబ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇందులో మనం ఏం చేయాలంటే పే ఆన్లైన్ ఫీ మే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికంటే ముందు ఎవరైతే ఓసీబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఆన్లైన్లో 700 రూపీస్, 700 రూపాయలు ఆన్లైన్లో ఖచ్చితంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఫీజు కట్టే తీరాలి. రిజిస్ట్రేషన్ ఎవరైతే ఆన్లైన్లో ఫీజు కడతారో వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీలో ఉంటారనమాట. ఫీజు కట్టని వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉండరు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆన్లైన్లో 250 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇవి త్రూ అవుట్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పే చేయొచ్చు. మోస్ట్లీ డెబిట్ కార్డ్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను. అది కూడా మీకు అన్ని వర్కింగ్ ఉన్న కార్డే ఇవ్వండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అయిపోయి క్రెడిట్ అయితే అవ్వదు వెబ్సైట్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లు అయితే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ఫేస్ చేయకుండా ఉండాలి అంటే హ్యాపీగా మీరు మీసాకు అయితే వెళ్ళిపోండి. సో అక్కడ మీరు పేమెంట్ ఇస్తే వాళ్ళే పే చేసి పెడతారనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, రిస్క్ కూడా మీకు ఉండదు. బెస్ట్ ఆప్షన్ అయితే అది. కానీ మీరు ఆన్లైన్లో పే చేయాలంటే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే జస్ట్ మీ దగ్గర మీ యొక్క ఏపీ పాలసీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క ర్యాంక్ తెలిస్తే సరిపోద్ది అనమాట. చాలా చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. బట్ కానీ ఈ పేమెంట్ మెథడ్ దగ్గరే కొంచెం రిస్క్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏపీ పాలసీ హాల్ టికెట్ నెంబర్ దగ్గర నెంబర్ ఎంటర్ చేసి ర్యాంకు కనబడుతున్న క్యాప్చర్ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మీరు డెబిట్ లేదా క్రెడిట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసేసి ఎంటర్ చేయగానే మీ యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి ఒక 1 టైం పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిపోయి ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఈ సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎక్సెట్రా ఇవన్నీ కనబడతాయి. దీన్ని జస్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ పేమెంట్ కట్టిన రిసిప్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ క్లియర్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ప్లీజ్ విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ యాజ్ పర్ ద షెడ్యూల్ టు గెట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫైడ్ టు గెట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఏదైతే 2 సెట్ల డాక్యుమెంట్స్ జిరాక్స్లు అండ్ ఒరిజినల్ కాపీస్ ఇవన్నీ తీసుకుని మీ యొక్క ర్యాంకు ప్రకారం మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మీరు ఒక ఎలిజిబిలిటీని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్కి ఎప్పుడు డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ని రమ్మన్నారు. దీనికి సంబంధించి ఏ ర్యాంక్ వాళ్ళు ఏ టైంలో కౌన్సిలింగ్ వెళ్ళాలని చెప్పేసి నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో అయితే మీరు చూడండి. కుదిరితే ఐకార్డ్స్లో కానీ ఎన్సీలో కానీ ఇవ్వడం అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇలా పేమెంట్ కట్టింది కూడా ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పేమెంట్ రిసిప్ట్ రాదనమాట, ఫెయిల్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఫస్ట్ సైట్లోకి వచ్చి పే ఆన్లైన్ ఫీ మీద క్లిక్ చేసి ఏపీ పాలసీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు ఇవన్నీ ఎంటర్ చేసి ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మీ యొక్క రిసిప్ట్ మళ్ళీ రీప్రింట్ అయితే అవుతుంది అనమాట. కానీ పేమెంట్ అయ్యిందా అవ్వలేదా, అది ఫెయిల్ అయిందా తెలుసుకోవాలంటే పేమెంట్ స్టేటస్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చాలా సింపుల్గా అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ మొబైల్స్లో అసలు ట్రై చేయకండి. సిస్టమ్స్లో అయినా కొన్నిసార్లు బెటర్ అయితే ఉంటుంది. కానీ అండ్ నేను పర్సనల్గా మీకు చెప్పే సజెషన్ ఏంటంటే రేపు మార్నింగ్ అసలు ట్రై చేయొద్దు. ఓపెన్ అవ్వగానే చాలామంది ఏదో మొదట రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచి కాలేజీలు వస్తాయి, త్వరగా వస్తుందనే భ్రమతో చాలా త్వరగా ఓపెన్ చేసి కట్టేద్దనే కాన్సెప్ట్లో ఉంటారు. అదంతా రాంగ్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు మోస్ట్లీ 11 or 12 తర్వాత పే చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఎందుకంటే పేమెంట్ ఇష్యూస్ అనేవి ఆ టైం కల్లా క్లియర్ అయిపోతాయి ఇన్ కేస్ ఉన్నా కూడా. బట్ వెబ్సైట్ అనేది చాలా ఫ్రీగా అండ్ ఫుల్లీ స్పీడ్గా అయితే ఉంటుంది అనమాట. సో బెస్ట్ ఆప్షన్ మీరు ఆఫ్టర్ 11 or 12కి అలా పే చేసుకోవడం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేయండి. మాక్సిమం రిప్లై ఇవ్వడం ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.